జిందాబాద్ విజయవంతం చేయండి దేశవ్యాప్త సమ్మెను పెన్షన్ 10,000 రూపాయలు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను కనీస పెన్షన్ 10 అంగన్వాడీల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. ఏదైతే దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందో పల్లెల బంధు నుండి పట్టణం బంధు వరకు ఈరోజు బంధులు పాల్గొంటున్న ప్రతి ఒక్క కార్మికులకు మా ఏఐఎఫ్ తరఫున ధన్యవాదాలు, విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఏదైతే 40 చట్టాలను 4 చట్టాలుగా విభజించిందో 4 చట్టాలను వెంటనే రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఏదైతే కార్మికుల పొట్టగొట్టే చట్టాలు ఏవైతున్నాయో చట్టాలను రద్దు చేయాలి. కార్మికుల పొట్టగొట్టే ఏ సమస్యనైనా మేము కార్మిక సంఘాలుగా ఊరుకునే లేదు కాబట్టి ఖచ్చితంగా డిమాండ్గా 4 చట్టాలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న దుర్మార్గమైన చట్టాలను నిరసిస్తూ రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఉపాధి కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమై ఈరోజు కదం తొక్కి కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతున్నారు. ఈ ప్రజా వెల్లువను చూసి ఇప్పటికైనా బీజేపీ గవర్నమెంట్ చట్టాలను రద్దు చేసుకొని కార్మికుల పక్షాన ఉంటుందా, లేకుంటే రానున్న పరిస్థితులలో తను గద్దె దిగేంత వరకు కూడా మరింత బలమైన పోరాటాలు చేసి హక్కులను సాధించుకునే వరకు ముందుకు పోతుందని హెచ్చరిక చేస్తూ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన హక్కులను కూడా కాలరాసే దుర్మార్గమైన చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం తూలనాడినా కూడా తప్పు లేదు. కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గం యొక్క కదలికను, చలనను, పోరాటాన్ని గమనించి హక్కులను వెనక్కి తీసుకోవాలని, వాళ్ళు విత్డ్రా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మరి ఈరోజు అఖిలపక్ష సంఘాలన్నీ మరి ముందుకొచ్చిన తరుణంలో సెకండ్ అయిన అంశంగా మరి మేము ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు మరి సమ్మెలో పాల్గొనడం అనేది జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి సమ్మెలు అనేది కొనసాగినా కూడా ప్రభుత్వం పడిపోయినందున మాకు ఎలాంటి రెగ్యులరేషన్ అనేది కూడా కల్పించకపోయినరు. ఇప్పటికీ కూడా అది అట్లాగే ఉంది. వేతనాలు కూడా ప్రతి నెల సరిగా లేవు. మరి మాది ఏదైతే ఉందో స్వీయ అనుభవంగా 17 సంవత్సరాలుగా మరి మేము పనిచేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు కూడా రెగ్యులరేషన్ అనేది లేదు. అధిక పని భారం. మరి ఇప్పటికీ కూడా చాలా మంది ఏఎన్ఎంలు మరణిస్తూ ఉన్నారు. ఏ బీమా కూడా లేదు. మరి ఇంకనైనా కూడా కళ్ళు తెరిచి ఇక్కడ స్టేట్ అంటున్నారు, లేకపోతే సెంట్రల్ అంటున్నారు. మరి మేము ఎక్కడి వాళ్ళము, ఎక్కడ పనిచేస్తున్నాము? కరోనా టైంలో ఇంత కష్టపడి పనిచేసి మరి కరోనాను నిర్మూలించి మరి ముందుకొచ్చిన విషయంలో మేము ఇప్పటివరకు కూడా రెగ్యులరైజేషన్ అనేది లేదు. అన్ని రకాల స్కీమ్లతో, రకరకాల పేర్లతో మమ్మల్ని పిలిపించి మరి ఒక ట్యాగులు అనేసి వేసి మరి ఇప్పటికీ పని చేయించుకుంటున్నారు. మా కష్టంని కూడా పరిగణలోకి తీసుకొని కనీసం మాకు రెగ్యులరేషన్ అనేది 17 సంవత్సరాల అనుభవాన్ని తీసుకొని మాకు ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా రెగ్యులర్ చేయాలనే విన్నపంతో మేము ముందుకొచ్చాం. పని చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధమే. కానీ మాకు రెగ్యులరేషన్ అనేది మాత్రం కల్పించాలి. ఈ ప్రభుత్వం నుండి అయినా కూడా మాకు వస్తుందని చెప్పేసి మేము ఆశగా ఎదురు చూస్తున్నాము. మాకు వేతనాలు కూడా ప్రతి నెల 5వ తేదీలో కొన్ని చెల్లించాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము.